నిన్న 22 మాఘ గణేష్ జయంతి అని చేస్తారండి. ఇక్కడ మహారాష్ట్రలో అయితే చాలా గ్రాండ్‌గా చేస్తారు. లాస్ట్ టైం పూణేలో ఉన్నప్పుడు నేను రెగ్యులర్‌గా టెంపుల్‌కి వెళ్ళేదాన్ని కదా! ఆ టెంపుల్‌కెళ్తే అక్కడ అసలు కీర్తనలు 24 అవర్స్ కీర్తనలు, భజనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ సామూహిక భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తారనమాట గణపతి గుళ్ళల్లో. ఇట్స్ అ గ్రాండ్ సెలబ్రేషన్. మామూలు గణేష్ ఉత్సవ్‌కి ఎలా చేసుకుంటామో అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి చేస్తారండి బాంబేలో అయితే. అన్ని చోట్ల పెద్ద విగ్రహాలు తెచ్చి 2 డేసో లేదా 5 డేసో ఉంచుకుంటారు. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అనమాట. అండ్ నిన్న అది అండ్ నవరాత్రి కావడంతో ఇంట్లో అయితే కొంచెం పూజ చేసుకొని గుడికైతే బయలుదేరాము. అండ్ ఇవాళ అనంత్ ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గా అయితే బయలుదేరానండి. పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోలేదు. కొంచెం పనులన్నీ సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడు గుడికైతే బయలుదేరాము. అండ్ గుడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం వెజ్జీస్, ఫ్రూట్స్ ఇవన్నీ మా రొటీన్ కదా, సో ఇవన్నీ కొనుక్కొని అయితే వచ్చామండి. అండ్ నేను వెళ్ళే ముందే పప్పు ఇవన్నీ పెట్టేసుకున్నాను. పప్పు చేసేసాను, మెంతికూర పచ్చడి చేసేసాను. అండ్ మార్నింగ్ శ్లోకాకి ఆలుగడ్డ ఫ్రై చేశానండి బాక్స్లోకి. ఆలుగడ్డ ఫ్రై అండ్ రైస్. ఇట్లా ఏమన్నా కొంచెం స్పెషల్గా ఉన్న రోజుల్లో నేను నా టిఫిన్ బాక్స్ మాత్రం చాలా సింపుల్గా పెట్టుకుంటానండి. సో ఆలుగడ్డ ఫ్రై అంటే 15-20 మినిట్స్లో అయిపోతుంది కదా, సో ఇలాంటివి చేసుకుంటాను. అండ్ లంచ్కి ఏమో టొమాటో పప్పు ముందు పెట్టేశాను. సో వచ్చినాక గుడి నుంచి వచ్చినాక తాలింపు వేసేసుకొని అన్నీ చెక్ చేసుకుంటున్నాను. అండ్ మెంతికూర పచ్చడి అయితే ముందే అంతా రెడీ చేసేసుకున్నానండి. అండ్ మెంతికూర పచ్చడి చాలాసార్లు నా వ్లాగ్స్లో నేను చూపెట్టాను. సో మీకు మెంతికూర పచ్చడి మెంతికూర దొరికితే డెఫినెట్లీ ట్రై ఇట్ ఇన్ దిస్ పచ్చడి ఫామ్ అండి. యూ విల్ లవ్ ఇట్. అండ్ ఆల్సో మన హెల్త్కి మంచిది. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ కన్జ్యూమ్ లీఫీ వెజిటబుల్స్. అండ్ నేను లంచ్ చేసి నాకైతే కబుర్లు చెప్పుకుంటూ చాలా టైం అయితే వేస్ట్ చేసేసానండి. ఐ డోంట్ డూ ఎనీథింగ్. అండ్ ఒక్కొక్కసారి అట్లాగే అనిపిస్తూ ఉంటుంది కదా, రోజు వచ్చామా, సర్దామా, పెట్టామా, దాని తర్వాత ఎప్పుడూ అరగంట టైం దొరికితే రిలాక్స్ అయ్యామా అన్నట్టే ఉంటాం కదండి. కానీ ఒక్కొక్క రోజు యువర్ బాడీ ఆల్సో విల్ సే ఓకే ఎనఫ్, కొంచెం రిలాక్స్ అయిపో, టేక్ సమ్ రెస్ట్ అన్నట్టు. సో ఇవాళ లంచ్ చేసేసి నేను ఇంకే పని చేయలేదండి. ఆఖరికి తెచ్చిన వెజ్జీస్, ఫ్రూట్స్ కూడా అలా టేబుల్ మీదే ఆ ప్యాకెట్స్లోనే వదిలేశాను. ఇప్పుడు ఇంకా కొంచెం అంటే లైక్ అరౌండ్ 3:30 ఆ టైంలో ఇంకా లేచి కొంచెం ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంకా వీటిని అన్నిటినీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఉల్లిపాయలు, గార్లిక్ అన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటానండి. ఇవి ఆర్గనైజ్ చేసుకోవడానికి టైం చాలా పడుతుంది. కానీ ఒక్కసారి నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే మాత్రం మనకి ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ కూడా వెజ్జీస్ అన్నీ ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఇది నేను నోటీస్ చేశాను. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. తెచ్చుకున్న రోజు కొంచెం ఎఫర్ట్ పెట్టి అన్నీ నీట్గా సార్ట్అవుట్ చేసుకున్నాము అంటే 10 డేస్ వరకైనా కొత్తిమీర లాంటి డెలికేట్ హర్బ్ కూడా చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో మన వ్యూవర్ ఒకరు కామెంట్ చేశారండి, ఎరికా పామ్ గురించి చెప్పండి గాయత్రి అనేసి. ఎరికా పామ్ గురించి డీటెయిల్డ్గా నేను రీసెర్చ్ చేసి అండ్ నేను పెంచి అది సర్వైవ్ అయినాక ఇప్పుడు చెప్తున్నానండి ఎరికా పామ్ గురించి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఎరికాని ఒక్కొక్కసారి నర్సరీ నుంచి తెచ్చి వి విల్ టేక్ కేర్, ఎక్కువ ఏమి దాన్ని గెలకం, కానీ చచ్చిపోతూ ఉంటుంది ప్లాంట్. రీజన్ బీయింగ్ నర్సరీస్లో దాంట్లో విపరీతమైన మాన్యూర్ ఇంకా పెస్టిసైడ్స్ తెగ కొడతారండి, బికాజ్ ఇట్ హ్యాస్ టు లుక్ గ్రీన్ ఫర్ దెమ్. అండ్ ఎక్కువ పెద్దగా బుషిగా వచ్చిన ఎరికా పామ్కి ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నర్సరీ నుంచి వచ్చి మన ఇంటికి వచ్చినాక దానికి అంత స్టెరాయిడ్స్ టైప్ ఆఫ్ మాన్యూర్ అయితే మనం వేసేయం కాబట్టి కొంచెం గ్రోత్ అన్నది తగ్గుద్ది. దట్స్ బట్ న్యాచురల్. కానీ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఎరికా పామ్ ఏంటి అంటే వాటరింగ్ అండి. మీరు ఒకరోజు వాటర్ చేయకపోతే ప్లాంట్ వడలిపోయినా పర్లేదు, కానీ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్, డూ నాట్ ఓవర్ వాటర్ ఇట్. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడూ ఎక్సెస్ వాటర్ పోసేసేదాన్ని. సో రూట్ రాట్ అయ్యింది అంటే మాత్రం ఇంక ప్లాంట్ సర్వైవ్ అవ్వదు. సో ఆల్వేస్ ఎన్షూర్ దట్ ఒక రోజు కొంచెం తక్కువ పోసినా ఆకులు వడలిపోయినా ఇట్స్ ఓకే, కానీ ఎక్సెస్ వాటర్ చేసి ప్లాంట్ని అయితే చంపేయకండి. అండ్ బ్రైట్ లైట్లో పెట్టాలి. ఎరికాకి డైరెక్ట్ సన్లైట్ అక్కర్లేదు, కానీ బ్రైట్ లైట్ ఉండాలండి. మీ ఇంట్లో డార్క్గా ఉంది అంటే మాత్రం ఎరికా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 50% అక్కడే కట్ అయిపోతుంది. సో ఇట్లాంటివి బేసిక్ టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ సాయిల్ ఎప్పటికప్పుడు లూజన్ అయితే చేయాల్సిందే. అండ్ మాన్యూర్ కూడా మీరు నర్సరీలో అడగండి, ఫర్టిలైజర్స్ వాళ్ళు ఇస్తారు, అవి తీసుకురండి, అవే యూస్ చేయండి ఎరికా పామ్కి.
అంతకు మించి పెద్దగా ఫస్సీ ప్లాంట్ కాదండి ఎరికా పామ్. మనకు కొంచెం అర్థం అయితే మాత్రం ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఇట్. కానీ అర్థం కావటానికి వాటరింగ్ ఒక్కటే చూసుకోండి మీరు. కొంచెం ఆకులు వడలిపోయినా ఇట్స్ ఓకే ఇఫ్ ద ప్లాంట్ కమ్స్ అండర్ ప్రెషర్. కానీ ఎక్సెస్ వాటర్ చేసి మాత్రం వాటిల్ని స్పాయిల్ చేయకండి. ఇదొక్కటి థంబ్ రూల్ అండి ఎరికా పామ్ గురించి మాత్రం. అండ్ ఫర్టిలైజర్స్ కంటే మనం నీమ్ ఆయిల్ని మిక్స్ చేసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే యాజ్ అ ప్రివెంటివ్ మెషర్ అండి, ఏ పెస్ట్ అటాక్ అవ్వకుండా ప్లాంట్ సర్వైవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే ఇక్కడ నేను అన్నీ సార్ట్అవుట్ అయితే చేసేసుకున్నానండి. వెజ్జీస్ అన్నీ, కొత్తిమీర ఏమో మామూలుగా పేపర్లో కొంచెం సేపు ఆరబెట్టి అప్పుడు నేను స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే లోపల మాయిశ్చర్ ఉందంటే మొత్తం కుళ్ళిపోతుంది. సో ఇట్లాంటివి కొన్ని టిప్స్ మనం హ్యాండిల్ చేసామంటే కూరగాయలు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ నాకేంటి అంటే ఇంటి దగ్గరే ఏమీ ఉండదండి, వాకింగ్ డిస్టెన్స్ కూడా కాదు. ఒక ఆటో వేసుకొని వెళ్ళాల్సిందే అన్నిటికీ. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు, అనంత ఉన్నప్పుడు ఇద్దరం వెళ్ళి తెచ్చుకుంటాం. అండ్ ఫ్రూట్స్ ఎస్పెషలీ బాగా ఫ్రెష్గా దొరుకుతాయండి ఇక్కడ. అవే ఫ్రూట్స్ నేను బిగ్ బాస్కెట్ కానీ బ్లింకిట్లో కానీ ఆర్డర్ చేశానంటే అది అసలు నిజంగా తినాలనిపించదండి. ఏదైనా ఫ్రెష్గా చూస్తే యూ విల్ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్. అదే కొంచెం మరకలు స్టేల్గా అట్లా ఉంటే అస్సలు ఎక్కవండి. బిగ్ బాస్కెట్లో నుంచి నేను వెజ్జీస్ ఫ్రూట్స్ మాత్రం లిటరలీ ఆపేశాను ఈ మధ్యకాలంలో. ఇంకా కాంట్ బట్ సిచ్యువేషన్ అంటే ఎప్పుడైనా సిక్ అయ్యాను వెళ్ళి తెచ్చుకోలేను అలాంటప్పుడు మాత్రం ఆర్డర్ చేస్తాను తప్ప ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఐఎమ్ నాట్ యూజింగ్ దీస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎట్ ఆల్ టు ఆర్డర్ వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్. అది తప్పు అని కాదండి, నాకు అది నచ్చట్లేదు. ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్ ఆర్ వెజ్జీ ఇన్ కంపారిజన్ విత్ యువర్ మనీ యు ఆర్ పేయింగ్ కదా, నాకు అస్సలు టాలీ అవ్వట్లేదు అనమాట. అందుకని ఐ స్టాప్ బయింగ్ ఇట్. అదర్వైజ్ యూ క్యాన్ జస్ట్ గో హెడ్ అండ్ బై ఇట్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఎమర్జెన్సీస్ ఆర్ కన్వీనియన్స్. అదైతే ఎప్పుడూ ఉంటుందండి. సడన్గా ఎవరైనా వచ్చారు అప్పుడు ఆర్డర్ చేయాల్సిందే, అప్పటికప్పుడు పరిగెత్తి ఎక్కడ చేస్తాం. సో అలాంటప్పుడైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ అంతా సార్ట్అవుట్ అయితే చేసేసుకున్నానండి. కరివేపాకుతో సహా అన్నీ చక్కగా బాక్స్లో టిష్యూ పేపర్ వేసి పెట్టామంటే లీఫీ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇది నేను నా వీడియోస్లో చాలాసార్లు చూపెట్టాను. అండ్ నేనేమి హైఫై ఆర్గనైజర్స్ ఇవన్నీ కొనుక్కోనండి వెజ్జీ స్టోర్ చేసుకోవటానికి. ఇంట్లో ఉన్న పాత ప్లాస్టిక్ కంటైనర్స్నే యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇన్ దాట్ వే ద ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో రీయూజ్డ్. అండ్ నేను పెద్ద మనీ అయితే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఆర్గనైజింగ్ దానికి. ఎస్, లుక్ బాగుంటుందా గాయత్రి అంటే అస్సలు బాగోదండి. డిఫరెంట్ సైజ్ ఆఫ్ డబ్బాలు ఇట్లా ఉంటుంది. కానీ ప్రతిదీ లుక్ కని పోతూ ఉంటే ఇక్కడ ఫైనాన్సెస్ కూడా కొంచెం తేడా కొడతాయి. సో అవన్నీ ఆలోచించుకొని నేను చేస్తానండి. అండ్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాక మాత్రం టేబుల్ ఒక్కసారి వైప్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ టైం మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, మీరు అన్నిటికీ ఒకటే డస్టింగ్ క్లాత్ యూస్ చేస్తారు అని. ఎవరైనా చెప్పండి, అన్నిటికీ ఒకటే డస్టింగ్ క్లాత్ యూస్ చేస్తారా? మనం ఇళ్ళల్లో ఏం చేస్తాం, ప్రతిదానికి ఒక సెపరేట్ ఉంటుంది. ఫర్నిచర్కి ఒక డస్టింగ్ క్లాత్ సెపరేట్గా ఉంటుంది, కిచెన్లో ఒకటి ఉంటుంది, టేబుల్ క్లీన్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, వుడెన్ ఫర్నిచర్ క్లీన్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. అంతే కదా. కాకపోతే నాది మైక్రోఫైబర్ క్లాత్స్ ఓన్లీ 2 కలర్స్లో వస్తాయండి. నేను హోమ్ సెంటర్లో కొంటే గ్రీన్ అండ్ గ్రే. సో నేను నా కలర్ కోడింగ్ ఎలా చేసుకుంటానంటే గ్రే అంటే ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ వరకే పెట్టుకుంటాను, స్టవ్ కిచెన్ ప్లాట్ఫామ్కి. గ్రీన్ కలర్ మాత్రం ఎలక్ట్రానిక్స్కి ఒక క్లాత్ సెపరేట్గా ఉంటుంది, టేబుల్కి ఒకటి సెపరేట్గా పెట్టుకుంటాను. అండ్ డస్టింగ్ ఈ వుడెన్ ఫర్నిచర్ అన్నిటికీ సెపరేట్గా పెట్టుకుంటాను. బట్ ద కలర్ వుడ్ బీ ద సేమ్. సో అది చూసి మీరు ఒకటే క్లాత్ అన్నిటికీ యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ద సినారియో ఎట్ ఆల్. అండ్ ఇంకా నేను ఏంటంటే ఈ 9 days నేను పెట్టుకున్న ఒక రూల్ ఏంటి అంటే కాఫీ ఇంటేక్ కొంచెం తగ్గించాలి అని. ఇవి గుప్త నవరాత్రులు అంటే ఏదో షో ఆఫ్ బిజినెస్ కాదండి. అట్లా అని స్పిరిచువలీ సాధనలు చేసేవాళ్ళు ఓకే, దే విల్ డూ దాట్. నాలాంటి వాళ్ళు ఏంటంటే నన్ను నేను ఎలా మార్చుకోవాలి అన్నది ఈ నవరాత్రుల్లో నేను టార్గెట్ చేసుకుంటాను. అండ్ ఇట్స్ ఆల్సో అబౌట్ వర్షిపింగ్ ద డివైన్ మదర్. అట్ ద సేమ్ టైం మనల్ని మనం కూడా ట్యూన్ చేసుకోవాలి. మన హ్యాబిట్స్, కొన్ని చెడ్డ హ్యాబిట్స్ ఉంటే అవి వదులుకోవటానికి కూడా ట్రై చేయాలి. అండ్ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కాఫీ అండి. కాఫీని మాత్రం రోజుకి ఒక్కొక్కసారి 3 times కూడా చేసేస్తాను. సైనస్ ఉన్నప్పుడు 4 times కూడా తాగేస్తూ ఉంటాను, విచ్ ఇస్ రియలీ నాట్ గుడ్ ఫర్ మై హెల్త్. తెలిసి కూడా చేస్తూ ఉంటాము.
అందుకని ఈ నవరాత్రుల్లో నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే డైలీ ఓన్లీ 2 cups ఆఫ్ కాఫీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ అని. అండ్ ఏమవుతుంది అంటే చల్లగా ఉందండి పాస్ట్ 3 days. నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకేంటో చలిగా ఉంది. నన్ను టెస్ట్ చేయడానికి వస్తుందో ఈ చలి ఏంటో అర్థం కాలేదు. సో మార్నింగ్ పొద్దున్నే లేచి పూజ చేసుకున్నాక ఒక కప్పు తాగేస్తాను. అండ్ టెంపుల్ నుంచి వచ్చేసరికి ఆటోలో లిటరలీ షివరింగ్ లాగా వస్తుందండి, అంత చల్లగాలికి వెళ్ళి వచ్చేసరికి. సో అప్పుడు ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ అని టెంప్టేషన్ వస్తుంది. పొద్దున్నే 2 అయిపోతున్నాయా, ఈవినింగ్ ఇంకా తాగకూడదు. దానికనేసి ఎట్లా కాంపెన్సేట్ చెయ్యాలి అనేసి నేను కొంచెం ఫ్రూటో లేదా గ్రీన్ టీనో ఇట్లాంటివి తాగటానికి ట్రై చేస్తూ ఉంటున్నానండి. ఫ్రూట్ అంటే డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను వేరే ఫ్రూట్స్ అసలు తినను. సో జ్యూస్ చేసేసుకొని తాగేస్తున్నాను. అనార్ జ్యూస్ ఇప్పటికి షిఫ్ట్ చేశాను అనమాట. సో అలా కొంచెం ఇటు అటు మార్చుకొని ఆ 2 cups ఆఫ్ కాఫీ దగ్గరే ఆపాలి అని నా ప్రయత్నం. ఐ హోప్ ఐ కెన్ డూ ఇట్ టిల్ 9 days. అండ్ ఇక్కడ ఈ బుజ్జి పిచ్చుకైతే నాకు రోజు కిచెన్లో కంపెనీ ఇస్తూ ఉందండి. అండ్ ఎంత గోల చేసేస్తున్నాయి అంటే వాటికి చిన్న ఇవి మిల్లెట్స్ వేస్తున్నానండి. భలే వస్తున్నాయి పిచ్చుకలు. మీరు కూడా మీ బాల్కనీలో పిచ్చుకల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే మాత్రం మిల్లెట్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అయితే వేస్తున్నానండి నేను. వాటికి బాగా వస్తున్నాయి. అండ్ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ వస్తాయి కదా, పొట్టు పెసరపప్పు అది నానబెట్టి స్ప్రౌట్స్ వచ్చినవి కూడా కొన్ని వేస్తున్నాను. సో అవి వాటికి కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఇంత లోపల శ్లోక అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి. తనకి స్నాక్ అనేసి స్మైలీస్ చేస్తున్నాను. మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి స్నాక్స్ ఏం పెడతారు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినాక అని. జనరలీ నేను ఆ టైంలో కూడా తనకి ఫ్రూటో ఏదో ఒకటి ఇవ్వటానికి ట్రై చేస్తాను. అండ్ ఒక్కొక్కసారి చాక్లెట్స్ కూడా తింటుందండి శ్లోక. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ హెల్దీ ఫుడ్డే తింటుంది అని. అండ్ ఒక్కొక్కసారి ఇట్లా డీప్ ఫ్రైడ్ ఆయిల్లో ఫ్రై చేసిన ఫ్రోజన్ ఫుడ్ కూడా పెడతాను అకార్డింగ్ టు మై కన్వీనియన్స్. మోస్ట్లీ ఏంటి అంటే క్యారెట్స్ కీరానో అవి పెట్టుకుంటానండి. స్కూల్ నుంచి వచ్చినాక అది ఒకటి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెడతాను. దాని తర్వాత మిక్స్చరో లేదా పోహా అప్పటికప్పుడు ఫ్రై చేసి కొంచెం చుడువా టైప్లో చేసి ఇవ్వటము, లేదా మఖానా ఫ్రై చేసి ఇవ్వటము, ఇవన్నీ చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఫ్రోజన్ ఫుడ్లో ఈ స్మైలీస్, పొటాటో స్మైలీస్ ఒకటి తెప్పించుకుంటానండి ఆన్ అ రెగ్యులర్ బేసిస్. చికెన్ నగెట్స్ వస్తాయి, అవి కూడా తెప్పించుకుంటాను. కానీ ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అయితే ఏమీ చేయట్లేదు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి పెట్టుకుంటూ ఉంటారండి. లైక్ ఎప్పుడైనా నాకు ఓపిక లేదు అంటే ఇది క్విక్గా 5-10 minutesలో అయిపోయే పని కదా, సో ఇది చేసేసుకుంటూ ఉంటాను. ఇట్లాగా డిఫరెంట్ స్నాక్స్ అయితే ట్రై చేస్తూ ఉంటానండి. అండ్ ప్రతిదీ హెల్దీనా అంటే కాదండి, ఇదైతే డెఫినెట్లీ నాట్ హెల్దీ. సో ఇట్లాంటివి కూడా నేను ట్రై చేస్తాను. అండ్ ఈ స్మైలీస్ పెట్టినాక పైనుంచి కొంచెం సాల్ట్ అండ్ చాట్ పౌడర్ వేసి చూడండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ దే విల్ లవ్ ఇట్. సో ఇవాళ శ్లోకకు ఒక క్యారెట్ ఇందాక కట్ చేసి ఇచ్చేసానండి. అండ్ ఇంకా ఈ స్నాక్ ఇచ్చేసాను. దట్స్ గుడ్ టు గో. ఇవి తినేసి ఇంకా తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం అదంతా ఆ బిజీలో తను ఉంటుంది. అండ్ పాస్ట్ 1 week నుంచి అనంత్కి థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అట్లా ఉండి కోల్డ్ లేదు, కాఫ్, విపరీతమైన కాఫ్ ఉందండి. సో ఇప్పుడు అందరికీ ఇక్కడ సిటీలో అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్, ఫీవర్ అన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట క్లైమేట్లో. సో తనకి ఏంటంటే సమాహాన్ టీ చేసి ఇస్తున్నాను. ఇది నేను ఇక్కడ మాకు సౌత్ ఇండియన్ స్టోర్ ఒకటి ఉంటుంది అన్నాను కదండి, అక్కడ దొరుకుతుంది. అదర్వైజ్ ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అమెజాన్లో ట్రై చేయండి. అమెజాన్లో ఉంది. నేను ఫస్ట్ అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను. ఇట్ వర్క్స్ వెల్ ఫర్ కాఫ్, కోల్డ్ ఇట్లాంటి వాటికన్నీ. కానీ మీరు ట్రై చేసుకోండి, మీ బాడీకి సూట్ అవుతే యూజ్ ఇట్. నేనైతే ఇంట్లో అందరికీ ఇది ఇస్తానండి. కాఫ్, కోల్డ్ ఉన్నప్పుడు మాత్రం నాకు, శ్లోకాకి, అనంత్కి ఇదే మెడిసిన్. ఆయుర్వేదం కషాయం లాగా ఉంటుందండి, కొంచెం ఘాటుగా ఉంటుంది. అండ్ ఇది మాత్రం భయంకరమైన హీట్ జనరేట్ చేస్తుందండి బాడీలో. సో వర్డ్ ఆఫ్ కాషన్ అన్నట్టే ఇది, బికాజ్ ఇట్స్ వెరీ హీట్ జనరేటింగ్. మరి అవి వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఏమో కానీ భయంకరమైన హీట్ అయితే వస్తుంది. సో దాన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి బార్లీ వాటరో, సబ్జా గింజలో ఏవో ఒకటి తాగాల్సిందే, లేకపోతే భరించలేనంత హీట్ అయితే జనరేట్ చేస్తుంది. సో అనంత్కి అయితే ఇది కల్పించేశాను. అండ్ నాకు ఇప్పుడు కాఫీ క్రేవింగ్ వచ్చిందండి, తాగేయాలి అనేసి ఈవినింగ్. బట్ అనుకున్నాం కదా ఏదో ఒకటి అన్నట్టు నేనేంటంటే ఇవాళ గ్రీన్ టీ పెట్టుకుందాం అనేసి చాలా ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నానండి. నేను చాలా రేర్లీ గ్రీన్ టీ తాగుతాను.
ఒకప్పుడు అనంత్ వెయిట్ లాస్ జర్నీలో హీ యూస్ టు హ్యావ్ గ్రీన్ టీ రెగ్యులర్లీ. సో అప్పుడు టేస్ట్ చేస్తే నాకైతే అస్సలు నచ్చదండి ఆ గ్రీన్ టీ. నాకు మామూలు టీనే ప్రాపర్గా చెయ్యకపోతే నేను తాగలేను. నాకు వారణాసిలో ఏంటంటే ఒక హౌస్ హెల్ప్ ఉండేవాళ్ళండి. ఆ ఆంటీ ఏంటంటే అల్లం టీ పెట్టేవాళ్ళండి. ఆ గొంతుకి ఆ ఘాటు తగులుతూ వింటర్స్లో భలే చేసేవాళ్ళు అనమాట. సో అలా టీ అంటే పర్ఫెక్ట్గా చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అండ్ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయగలం. నాలాగా హ్యాపీహెజార్డస్గా పెడితే మాత్రం టీ చాలా బ్యాడ్గా ఉంటుందండి. అండ్ నేనైతే అట్లా తాగలేను అసలు టీ. అండ్ నాకేమో సరిగ్గా పెట్టుకోవటం రాదు. అందుకని గ్రీన్ టీ మీద ఇవాళ దండయాత్ర చేశాను. అండ్ అది మాత్రం దాన్ని తాగలేక మళ్ళీ దాంట్లో కొంచెం హనీ వేసుకున్నాను. ఆ హనీ వేసుకున్నాక కూడా అది చిరాగ్గానే అనిపించింది. కానీ ఏదో ఒక వేడి నీళ్లు పోతున్నాయి లోపలికి అనుకొని గట్కా అనేసి స్వాలో చేశాను. బట్ నేను అనుకున్నది ఏంటి అంటే నేను గ్రీన్ టీ ఐఎమ్ నాట్ లైకింగ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. సో దీనికంటే నార్మల్ హాట్ వాటర్ తాగటం బెటర్, దట్ ఈస్ గుడ్ టు గో అనుకొని నేను డిసైడ్ అయ్యానండి ఇంకెప్పుడు గ్రీన్ టీ అయితే తాగలేను అని. అండ్ ఇంకా ఇట్లాగైతే ఈవినింగ్ అంతా పనులు, ఇంక ఈ బట్టలు ఆరేసిన బట్టలు తీసుకోవటము, రెగ్యులర్ రొటీన్ స్టఫ్ అయితే ఉంటుంది కదండి. ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. అండ్ ఆల్సో హైప్ ఇవ్వటం మర్చిపోకండి. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ గివింగ్ మీ హైప్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మన వీడియోస్ కూడా మంచి హైప్ numbers అయితే జనరేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. You all have a great day. Thank you.